నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జన్వాడలోని రాజ్పాకాల ఫామ్ హౌస్పై పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో రాజ్పాకాల ఫామ్ హౌస్లో వేడుకలు నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేసి 24 మందిని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. జన్వాడలోని రాజ్పాకాలకు చెందిన ఫామ్ హౌస్లో రైడ్ చేసినప్పుడు 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇక 7 విదేశీ మద్యం బాటిళ్లు, 10 లోకల్ మద్యం బాటిళ్లు, గేమింగ్ ఐటమ్స్ను గుర్తించినట్లు చెప్పారు. రాజ్పాకాలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పూర్తిగా కీలకంగా మారిన ఈ న్యూస్కు సంబంధించి డిబేట్ ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఇక నార్కోటిక్ కేసులో రాజ్పాకాల మథూర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. A1గా రాజ్పాకాల, A2గా మథూరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధూరి చాలా కీలకంగా తన స్టేట్మెంట్లో రాజ్పాకాల పైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ సంబంధించినటువంటి ఒకసారి వెళ్దాం. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అలాగే సీనియర్ కరెస్పాండెంట్ హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ జన్వాడ పార్టీ వ్యవహారం పైన కూడా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కావచ్చు, ఏదైతే ఆ పార్టీకి సంబంధించి కూడా ఆ బీజేపీ నేతలకు సంబంధించి కూడా ప్రధానమైన విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వైపు ఇదే వ్యవహారం పైన కూడా ఇది రేవ్ పార్టీగా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యం, దీంట్లో అక్రమంగా ఏదైతే అనుమతి లేని మద్యం బాటిళ్లు స్వాధీనం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఎస్ఓటీ పోలీసులు దాడుల్లో నేపథ్యంలో దీంట్లో 14 మంది స్త్రీలు ఉన్నారు, 21 మంది పురుషులుగా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా దర్యాప్తు చేసిన నివేదికలు సంబంధించి కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా టేకప్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో కూడా ప్రధానంగా అన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాలి. ఇక్కడ ఏదైతే ఆ వ్యవహారానికి సంబంధించి పార్టీ విషయానికి సంబంధించి కూడా రేవ్ పార్టీగా ప్రధానమైన ఆరోపణలు బీజేపీ చేసిన వైపు బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు సంబంధించి కూడా దీంట్లో అన్ని విషయాలు బయట పెట్టాలి. సీసీ కెమెరాల ఫుటేజ్ తో సహా అన్ని సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా బయట పెట్టాలని కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇదే రేవ్ పార్టీకి సంబంధించి కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మీడియా ముఖంగా ఆయన స్పష్టత ఇచ్చారు. ఇది ఫ్యామిలీ పార్టీ, రేవ్ పార్టీ కాదు, దీంట్లో తమ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించి తన బావమరిదికి సంబంధించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ పార్టీని ఆయన ఏర్పాటు చేశారు. దీంట్లో పట్టుబట్ట విదేశీ మద్యానికి సంబంధించి ఇది ఎయిర్పోర్ట్ ద్వారా తీసుకొచ్చిన మద్యం సీసాలు, అవి అంటే దీనికి అనుమతులు అవసరం లేనని కూడా ప్రధానంగా కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ని ఎదుర్కోలేకనే ఇట్లాంటి రాజకీయ కుయుక్తులకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నట్టుగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇదే వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న నుంచి కూడా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రేవ్ పార్టీ లేదా ఇతరకు సంబంధించి ఫ్యామిలీ పార్టీ అనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఈ అనుమతులు లేకుండా అధిక డీజే సౌండ్స్ తో ఈ పార్టీని నిర్వహించారు కనుక రాజ్పాకాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్పాకాలకు సంబంధించి కూడా ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేశారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా A1 గా పోలీసులు ఏదైతే A1 గా కూడా ఆయన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. A2గా విజయ్ మద్దూరికి సంబంధించి కూడా కేసులు నమోదు. ఎందుకంటే ఈ విజయ్ మద్దూరికి సంబంధించి కూడా ఆయన సంబంధించి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులకు సంబంధించిన ఆ డ్రగ్స్ టెస్టుల్లో బయటపడ్డది కాబట్టి దానికి సంబంధించి ఆయన డ్రగ్స్ ఇక్కడే సేవించారు. ఆయనకు డ్రగ్స్ ఎవరిచ్చే రాని పైన కూడా నిన్న ఆయన నుంచి కూడా ఏదైతే నిన్న ఆయనను విచారించిన నేపథ్యం అయితే కనిపించింది. ఆ విచారణలో ప్రధానంగా A1 గా ఉన్న ఏదైతే రాజ్పాకాలకు సంబంధించి తనకు ఆ డ్రగ్స్ ఇచ్చినట్టుగా కూడా ఏదైతే A2గా ఉన్న విజయ్ మద్దూరి తెలిపినట్టుగా కూడా పోలీసుల సమాచారం మేరకు ఈ దర్యాప్తు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిన్న ఆ విల్లా పక్కన సంబంధించి కూడా కేటీఆర్ బావమరిదికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల విల్లాలో కూడా నిన్న విచారణ చేశారు. దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఒకవైపు ప్రతిపక్షాలకు బీజేపీ సంబంధించి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు కూడా ప్రధానంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇది సమాజాన్ని పెడదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కి సంబంధించి ఇట్లాంటి రేవ్ పార్టీలో గతంలో తన బావమరిదికి సంబంధించి కూడా సన్బన్ పార్టీని ఇక్కడ తీసుకురావాలనుకున్నారు. గత అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇట్లాంటి పార్టీలు
గతంలో చేయాలనుకున్నారని పైన కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి దీనిపైన కూడా సమగ్రంగా విచారణ జరపాలి. దీంట్లో ఖచ్చితంగా ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అయినట్టుగా కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక చూడాలంటే ఈ కేసులకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు మరోవైపు కనిపిస్తుంది. అంటే దీంట్లో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయని పైన కూడా మరి కాసేపట్లో కావచ్చు, అంటే ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ మాదిగ అందుబాటులో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా డ్రగ్స్ని అరికడతామని చెప్పినటువంటి పరిస్థితి, స్పెషల్గా దానికి సంబంధించి కేర్ తీసుకుంటాం, డ్రగ్స్ నిర్మూలనే మా లక్ష్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ కూడా పదే దానికి సంబంధించి సమావేశాలు నిర్వహించడం, డ్రగ్స్ ఎక్కడా కూడా కనిపించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంది డ్రగ్స్కు సంబంధించి. సో వారికి సంబంధించిన కీలక నేత వాళ్ళ బావమరిదిగా చెప్తున్నటువంటి రాజ్పాకాలకు సంబంధించి ఫామ్ హౌస్లో ఈ దొరకడం తర్వాత పరిణామాలు అన్నీ తెలిసిందే మీకు. ఒకసారి మీకు పార్టీకి సంబంధించి రాజకీయ కోణంగా ఉంది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, మీరేమంటారు? కూడా నమస్కారం. నిజానికి మొట్టమొదట ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా, మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ గారి పైన కానీ ప్రభుత్వం పైన చాలా ఆరోపణలు చేసి ఆందోళన చేసిన సంఘటనలు కూడా చాలా ఉంది. ఇంకోటి ప్రధానంగా ఈ రాజు కాకాలని చెప్పబడుతున్న వ్యక్తి గతంలో ఒక ఈవెంట్కు పర్మిషన్ ఇస్తూ గచ్చిబౌలి స్టేడియంలో కార్యక్రమం చేయాలని చెప్పి రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ తాతా మధు గారు అందుబాటులోకి వచ్చారు. తాతా మధు గారు నమస్తే. నమస్కారం చెప్పండి. అసలు ఏంటి వ్యవహారం అంటే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా దసరా ముందే మరొకసారి ఒక బొనాంజా లాగా వచ్చింది. అంటే అసలు ఏంటి వ్యవహారానికి సంబంధించి రాజకీయ కోణంగా మీ పార్టీ చూస్తుంది, కానీ అంత క్లియర్ కట్గా విదేశీ మద్యం దొరికింది, అక్కడ డ్రగ్స్ కూడా దొరికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? డ్రగ్స్ దొరికినాయని మీరు చూసారా? మీరు అంటే మీకు సమాచారం ఉందా? డ్రగ్స్ పోలీసులు నిర్ధారణ పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు. పోలీసులు మీరు ఒకసారి ఏమని చెప్పారు? పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు ముందు నుంచి కూడా ఈ వ్యవహారం అక్కడ ఏదైతే ఉందో కుటుంబ ఆన్సర్ చేయండి. డ్రగ్స్ దొరికినాయని పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా? ఎస్, క్లియర్ గా చెప్తున్నారు డ్రగ్స్ విదేశీ నా క్వశ్చన్ మీరు ఆన్సర్, డ్రగ్స్ దొరికినాయని చెప్పారా లేక విజయ్ మద్దూరికి శాంపుల్ తీసుకుంటే పాజిటివ్ వచ్చిందని చెప్పారా? ఎఫ్ఐఆర్ ఫామ్ చదివారా మీరు ఒకసారి? ఎఫ్ఐఆర్ అనేది ఫ్యాబ్రికేటెడ్, పోలీసు గవర్నమెంట్ సీఎం అదే అంశాన్ని మాట్లాడుతున్నాం. చాలా ఎలిగేషన్స్ ఎఫ్ఐఆర్ ప్రామాణికంగానే జరుగుతాయి. ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాన్ని మీకు అదికే అడుగుతున్నాను. నేను కాల్లో ఉన్న మీకు అందరికి అదే క్వశ్చన్ అండి. విదేశీ మద్యం అని మాట్లాడుతుంటారు. విదేశీ మద్యం అనేటువంటిది తెలంగాణలో ప్రతి ఎవరీ నూక్ అండ్ కార్నర్ విదేశీ మద్యం అనేది ఉంది, రైట్? ఓకే. ఇవాళ హైదరాబాద్ లో ఏ షాప్కి వెళ్ళినా విదేశీ మద్యం దొరుకుతుంది. ఈవెన్ మా ఖమ్మం లాంటి ప్లేస్ లో కూడా చాలా ప్రాంతాల్లో, మామూలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విదేశీ మద్యం దొరుకుతుంది. విదేశీ మద్యం అంటే ఏంటి? ఈ ప్రభుత్వం మాట్లాడే వాళ్ళకి అర్థం ఉండాలి. విదేశీ మద్యం తాగంది ఎవరు? ఇవాళ చర్చలో ఉన్న వాళ్ళ గురించి కాదు చర్చ ఇక్కడ. ఇవాళ మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో, పార్టీలలో విదేశీ మద్యమే పోస్తున్నారు. ఇది వాస్తవం కాదా? దానికి ఏదో విదేశీ మద్యం అంటే ఏదో ఒక జన పదార్థం లాగా ఇది ఎక్కడ దొరకందని ఎక్కడో చంద్రమండలం మీద తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే మీకు చంద్రమండలం కాదు, మీరు గూడంబం తయారు చేస్తారు, సారాయి తయారు చేస్తారు, విదేశీ మద్యం తీసుకో. మీరు యాంకర్నే బెదిరిస్తే కాడికి వచ్చిండ్రు. ఏంటది? మీరు యాంకర్నే బెదిరిస్తారు. నా క్వశ్చన్ సమాధానం చెప్పు. యాంకర్ని బెదిరించడం కాదు ఇక్కడ. మీరు మాట్లాడి చెప్తున్నా గుడంబాన్ని ప్రోత్సహించింది మీరు, తండాలను నాశనం చేసింది మీరు. ఎవరు మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గుడంబాన్ని రాష్ట్రం నుంచి పారదోలింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి మీరు వచ్చిన తర్వాత మళ్ళా తండాల్లో గుడంబా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గుడంబా స్టార్ట్ అయింది.
వినండి, అంతవరకు గుడంబా పేకాట ఈ రాష్ట్రంలో లేదు. కానీ మీకు అసలు కనీసం విదేశీ మద్యం అనే దానికి మీనింగ్ తెలియదు, కానీ చర్చల్లో పాల్గొంటారు. విదేశీ మద్యం దొరకంది ఎక్కడ? ఏంటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు? ఏంటది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంటున్నావు? ఎవరిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనేది? నిన్న అంటున్నా నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలియదు, ఏం తెలియదు, ఏంటి ఏం తెలియదు ఏంటి? నీకు తెలుసా విదేశీ మద్యం గురించి? మళ్ళీ ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటున్నావు? విదేశీ మద్యం గురించి ఎందుకు తెలియదు? మాకెందుకు తెలియదు? విదేశీ మద్యం తెలంగాణ దొరకట్లేదా? తెలంగాణ దాగట్లేదా? ఏదో పెద్ద కొత్త పదార్థం లాగా చెప్తున్నారు. లిమిట్ ప్రకారము ఆ ఎయిర్పోర్ట్ లోనైనా ఎక్కడైనా కూడా అనుమతిస్తారు తీసుకొచ్చుకోవడానికి, కానీ లిమిట్ కి మించి ఉన్నాయని చెప్పేసరి పోలీసుల రిపోర్ట్ చెప్తుంది. నీకు రిపోర్ట్ చదివిండ్రా మీరు? ఇప్పుడు చూడండి 12 బాటల్స్ దొరికినాయని చెప్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివిండ్రా? విజయ్ మద్దూరు ఆల్రెడీ ఇవన్నీ కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివిండ్రా? వినండి, అన్ని రిపోర్ట్లు చదివినాం కనుకనే నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివారా? కేసు నమోదైంది, ఎంక్వైరీ జరుగుతుంది. కేసు గురించి అడిగేదానికి ఆన్సర్ చెప్పండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివారా? తాతామధు గారు ఒకసారి ఆ రిపోర్ట్ లో ఏముందో మీరు ఒకసారి చెప్పండి. రిపోర్ట్ లో 450 ml 450 ml ఎక్సెస్ ఆఫ్ ద ఫారిన్ లిక్కర్ అండ్ 750 ml ఆఫ్ ద ఎక్సెస్ లిమిట్ లో ఉన్నది ఇది దేశీ మద్యం అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. అమ్మాయి శ్రీలత అనేటువంటి సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్టు అఫీషియల్ గా పబ్లిష్ అయింది, ఈవెన్ మీడియాలో వచ్చింది. సో దాంట్లో ప్రొసీజర్ ఉంది. 450 ml ఎక్సెస్ నీకు దొరికితే దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఫైన్ వేస్తారు. దానికి ఒక రూల్ ఉంది. కానూన్ మేము తయారు చేయలేదు, బీఆర్ఎస్ కానూన్ కాంగ్రెస్ తయారు చేయలేదు. దానికి ఒక పద్ధతి ఉంది. నేను కూడా అమెరికాలో 20 సంవత్సరాలు ఉండొచ్చినా అండి. విదేశీ మద్యానికి ఉన్న రూల్స్ గైడ్లైన్స్ పూర్తిగా అందరికంటే ఎక్కువ తెలిసినాం అండి. ఎంత తెచ్చుకోవచ్చు, ఎంత స్టాక్ చేయొచ్చు, ఎన్ని లీటర్లు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఒకవేళ ఎక్సెస్ మద్యం ఉంటే ఎంత ఫైన్ వేస్తారు, ఎవ్రీథింగ్ వీ నో. కానీ అది తెలియకుండా ఏదో విదేశీ మద్యం పెట్టారు. విదేశీ మద్యం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ రాష్ట్రం కాదు, ఎంటైర్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు విదేశీ మద్యం వాడుతున్నారు. ప్రతి ఇళ్లలో ఫంక్షన్స్ లో పెడుతున్నారు. ఇది వాస్తవం. అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, తెలుగుదేశం అనే సంబంధం లేదు. ఎవరికైతే డ్రింక్ ఆల్కహాల్ అలవాటు ఉందో, ఫంక్షన్స్ కొంచెం హై ఎండ్ పార్టీస్ ఇస్తున్నారో, ఎవరికైతే ఆర్థికంగా స్థితిమంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫారిన్ లిక్కర్ వాళ్ళ యొక్క పార్టీలలో వాడుతున్నారు. ఇది వాస్తవం, అందరికి తెలిసిన విషయమే. ఇది దాని మీద చర్చ ఎందుకు? ఎవరైనా పెట్టుకుంటా, ఆయన ఇంట్లో దావత్ జరుగుతుంది. దాని ప్రకారం తాతగారు ఇప్పుడు ప్రధానంగా మీ హరీష్ రావే గాని కేటీఆర్ గాని మేము మా ఫ్యామిలీ ఫంక్షన్ ఇదని చెప్పి ఫ్యామిలీ ఫంక్షన్ లో బాజాప్తుగా మీరు మందులు అవుతున్నాం. మీరు మాట్లాడేది ఎవరు నాకు తెలియదు. ముందు మీరు మాట్లాడేది ఎవరో రివీల్ చేయండి. ఎవరెవరు ఉన్నారండి చర్చల్లో? నా పేరు సతీష్ అండి, కాంగ్రెస్ పార్టీ. సరే, ఓకే, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, నీవు నిత్యం ఒప్పుకున్నావు. బాగా బలిసిన దాంట్లో ఇటువంటి లిక్కర్స్ పార్టీ అంటే జరుగుతుంటాయి, విదేశీ మాధ్యంతోనే దావతులు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పిండ్రు మీరు. ఓకే, వాళ్ళు అదే మాట కేటీఆర్ గారు చెప్తే అయిపోయాయి కదా, హరీష్ రావు చెప్తే అయిపోయాయి కదా. మా అధికార పార్టీ గుర్తదలడం ఎందుకు? ఏమని చెప్పాలంటున్నా? చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ ఓపెన్ చెప్పిండ్రు, పార్టీ ఇస్తూ దావత్ చేసుకుంటారు. దానికి ఏముంది? మీరు చేసుకోవట్లేదు దావత్తులు? అవును, మీరు ఎవరు మంత్రులు చేయట్లేదా, ఎమ్మెల్యేలు చేయట్లేదా? మీ ఎమ్మెల్యే ఇచ్చిన దావత్ నేను కూడా పోయినా, దానికైనా ప్రూఫ్ కావాలా నీకు? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన దావత్లకి నేను పోయాను, దానికైనా ప్రూఫ్ కావాలా? అట్లా కాదు కదా. మీరు ఇష్యూ మీద మాట్లాడండి. ఆయన విజయ్ మద్దూరి చెప్తున్నాడు క్లియర్ కట్ గా, నాకు రాజు బాకల గారు ఇచ్చిండ్రు ఈ కొకైన్ నేను వాడానని ఆయనే చెప్తున్నాడు. రిపోర్ట్ ఉంది. విజయ్ మద్దూరి ఇచ్చిన మీ ఫోన్ నెంబర్ నాకు పంపండి. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్, కన్ఫెస్ అయిన స్టేట్మెంట్, ఈ రోజు స్టేట్మెంట్ మీకు పంపిస్తా. విజయ్ మద్దూరి ఏం చెప్పాడు అనేటువంటిది మీకు యాంకర్ గారి ఇద్దరికి పంపిస్తా. విజయ్ మద్దూరి ఈ రోజు ఏం చెప్పాడండి? క్లియర్ గా ఒక అంశం, కొకైన్ వాడిండ్రా వాడలేదా, విదేశీ మద్యాన్ని లిమిట్ కన్నా మించి మీరు యూజ్ చేసిండ్రా చేయలేదా, ఇవన్నీ కూడా పోలీసు విచారణలో ఎక్సైజ్ విచారణలో
మీరు పోలీసు విచారణ చేసుకోవద్దని చెప్పట్లేదు, ఆయన లీగల్ గా ప్రొసీడ్ అయ్యి చేసుకుంటే అది కాదు. మీరు పోలీసు రిపోర్ట్లలో ఏముంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది, అన్ని కోర్టులో దాని గురించి చర్చ కాదు. మా ముఖ్యమంత్రి వినండి తాతారావు గారు, ఇప్పుడు ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారే గాని మా అధికార పార్టీయే గాని మిమ్మల్ని ఏమన్నా అన్నదా? మీరే మాట్లాడుతూ ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుంది, మేము ప్రైవేట్ ఫంక్షన్స్ చేసుకోవద్దా అని చెప్పేసి మీరు మా మీద ఎగబడి మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వం మీద. మీ ప్రభుత్వం మీద మీరు పంపిన పోలీసు మీరు చేస్తుందా? పోలీసు మా చేతుల్లో ఉందా? ఒక విఐపి ప్లేస్ లో ఒక మాజీ మంత్రి గారి కుటుంబంలో పార్టీ జరుగుతున్నప్పుడు పోలీసు రక్షణ ఉండదా? ఎవరి రక్షణ? పోలీసుల రక్షణ కుకైన్ కి సంబంధించి నిర్ధారణ అయినట్లు విజయ మగ్దూరికి సంబంధించి ఒక వార్త వస్తుంది, దానికి సంబంధించి మీరేమంటారు? వినండి ఒక్కసారి. మీరు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయొద్దు. ఫస్ట్ థింగ్, పోలీస్ ఎఫ్ఐఆర్ లో ఏముందనేది చెప్తున్నారు. మీకు అదే చెప్తున్నాను. పోలీస్ ఎఫ్ఐఆర్ ఏముందనేది కంటే విజయ్ మద్దూరి ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది మీ దగ్గర ఉందా? ఆయన ఓపెన్ గా ఈ మీడియాకు మాట్లాడాడు. ఆయన ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్, ఆయన క్లియర్ గా విషయం చెప్పాడు ఏం జరిగింది అనేటువంటిది. ఆ విషయం గురించి మీరు మాట్లాడలేదు, పోలీస్ ఎఫ్ఐఆర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే పోలీసుల ఎఫ్ఐఆర్ కి సంబంధం లేదంటారా? పట్టుకున్నటువంటి టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మీ ఉద్దేశంలో కావాలనే పోలీసులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలత గారు క్లియర్ గా మాకు అక్కడ ఏమీ దొరకలేదు, ఓన్లీ మందు బాటిల్స్ మాత్రమే ఇవి దొరికినాయి, వాటిని సీజ్ చేశాము, మా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేము చేశాము అని ఆమె చెప్పింది. అట్లాగే స్టేట్ జాయింట్ కమిషనర్ కురేషి గారు కూడా చెప్పారు క్లియర్ గా, మాకు పర్మిషన్ లేదు, తీసుకోలేదు కాబట్టి మేము వెళ్ళాం తప్ప పర్మిషన్ తీసుకుని మేము వెళ్ళే వాళ్ళం కాదని చెప్పారు. పర్మిషన్ తీసుకోలేదు, ఎంతమంది పర్మిషన్ తీసుకొని ఇలా హైదరాబాద్ లో లేకపోతే ఆ తెలంగాణలో దావతలు చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇప్పటి నుంచి దావత్ చేయొద్దు, దావత్ చేయొద్దు. మధు గారు దావత్ అనేది కంటే కూడా ఇక్కడ డ్రగ్స్ సంబంధించినటువంటి తీసుకున్నారని టెస్ట్ చేసినప్పుడు విజయ మద్దూర్ గారికి నిర్ధారణ అయిందన్నటువంటి అంశం తెలుస్తుంది బయటికి. సో దానికి నిర్ధారణ అయింది అనేటువంటి విషయం పోలీసు చెప్తున్నారు, కానీ విజయ్ మద్దూర్ క్లియర్ చెప్తున్నారు నాకు ఎలాంటి డ్రగ్ టెస్ట్ చేయలేదు, నేను అది పోలీస్ ఫ్యాబ్రికేటెడ్ అనేది క్లియర్ గా ఆయన చెప్తున్న విషయం. అది ఈ రోజు మీరు వినండి, కావాలని ఇప్పుడు మీకు పంపిస్తాను నేను, అది నా దగ్గర ఉంది ఆయన రిపోర్ట్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంత ఈజీగా ఉండదండి, ఎందుకంటే వాళ్ళకి ఈజీ అయిన అమెరికన్ సిటిజన్, ఆయనకు కూడా మాట్లాడుకుని అమెరికన్ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేసుకుంటది. కాబట్టి మీకు తెలంగాణలో సతీష్ గారు ఇక్కడ మధు గారు చెప్తున్నటువంటి వాదనలు వింటే పోలీసులు కావాలనేది ఎఫ్ఐఆర్లో ఏదైతే కొన్ని అంశాలు ప్రస్తావించారో అందులో ఏవైతే చేర్చారో సో అంశాలు అనేవి కావాలనే అధికార పార్టీకి సంబంధించినటువంటి మీ పార్టీ ఏదైతే ఉందో కావాలనే అంశాలు చేర్చే విధంగా ప్రోద్బలించింది అన్నటువంటి అంశాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? ఇప్పుడు క్లియర్ కట్ గా ఎక్సైజ్ కు సంబంధించిన అంశాల్లో ఏదైతే ప్రావీణ్యం ఏదైతే యూజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలిసి వాళ్ళకి చూసిందో అదే రకంగా అక్కడ విజయ్ మద్దూరి ఎవరైతే ఉన్నారో ఆయన కొకైన్ తీసుకుందని చెప్పేసి ఆయన స్పష్టంగా అలాగే చెప్పి కేసు నమోదు చేసింది. నిజానికి ఆయన చెప్తున్నటువంటి అంశం మధు గారు చెప్తున్న అంశం పోలీసుల స్టేట్మెంట్ సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి ఫామ్ కంటే కూడా ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏదో అది ఒకసారి వినాలంటున్నారు. అంటే పోలీసులు కావాలనే పెట్టారు, అది అధికార పార్టీ ప్రోద్బలంతో అన్నటువంటి అంశంగానే కనిపిస్తుంది. సో దానికి ప్రధానంగా అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అలాంటి చర్యలు తీసుకొని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఆయన వాదనలో వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందని వాళ్ళ కోసమే తిరిగి చూడడానికి లేదని, ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజల సమస్యల మీద మేము చేస్తున్నాం, మేము వచ్చి 10 నెలలే అవుతుంది, మేము ఎవరి మీద కక్ష సాధింపు చేయడం నాకు అవసరం లేదు, ఇప్పటిదాకా మా స్టేట్మెంట్ ఎక్కడ కూడా వీళ్ళని యూజ్ చేస్తున్నారని కూడా మేము చెప్పలేదు. పోలీసు వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. ఒకవేళ విచారణ చేసి విజయ్ మద్దూరి గారు చెప్పినట్టుగా అది చెప్పినట్టు అతను క్లియర్ గానే ఉంటే ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తారు. లేకపోతే ఈ పెన్షన్ లో ఆల్రెడీగా అత్యధికంగా ఏదైతే ఫారిన్ కు సంబంధించిన లిక్కరు
యూజ్ చేయలేదని చెప్పేసి అనుకుంటే దాన్ని కూడా క్లోజ్ చేస్తారు. దానికి ఇంత హైరాణ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటున్నా. మా ప్రభుత్వాన్ని అనవలసిన అవసరం ఏముంది? ఎక్సైజ్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మీరు నిజాయితీ పనులైతే నిజాయితీగా బయటపడతారు. దాని గురించి ఇంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు కదా. మధు గారు ఇంకోటి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ లాంటి వారు రేవ్ పార్టీ అంటే మీరేమో ఫ్యామిలీ పార్టీ అంటారు, ఆయన రేవ్ పార్టీ మరొకసారి నిర్ధారణ అయింది. ఆయన చెప్పిన వర్షన్ వినే ఉంటారు మీరు. అంటే టీజే అంటే ట్విట్టర్ టిల్లు అంటూ కూడా సంబోధిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏ విధంగా చూడాలంటారు? అంటే పూర్తిగా బీజేపీ పార్టీ కూడా ఏదో గతంలో కొన్ని వార్తలు వచ్చాయి మీ పార్టీ ఆ పార్టీ ఒకటి అని, కానీ ఇక్కడ పూర్తిగా ఈ వ్యాఖ్యలు చూస్తే మరొకసారి మీ మీద వాళ్ళు మరొకసారి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి భారతదేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన మీద నేను ఇప్పుడు కామెంట్ చేయాలంటే నేను కూడా చిల్లర కామెంట్ చేయగలుగుతా. నాకు కూడా ఎందుకంటే కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది. నేను కనీసం ఎందుకంటే మాట్లాడగలుగుతా, ఆయన కంటే చిల్లరగా మాట్లాడతా. ఒకసారి వినండి, ఆయన హోదా మరిచి ఒక స్థాయి మరిచి చిల్లరగా మాట్లాడటం అనేది నువ్వు కనీసం పోస్ట్ లో ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా మాట్లాడండి. బాధ్యతగా మాట్లాడటం అని నేర్చుకోమనండి ఆయనకి. ఇంకా నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను. నేను ఒక అదృష్టం కలిసి వచ్చి భారతదేశానికి ఒక సహాయ మంత్రి అయ్యండి హోంశాఖకి. ఆ పద్ధతిలో ఉండమనండి. కానీ ఇంకా చిల్లర బుద్ధులు పోనించుకోకపోతే ఇట్లా గలీజ్గా ఉండవు. గలీజ్ భారతదేశం అంతా చూస్తుంది ఆయనకి. నువ్వు మాట్లాడితే విషయం మీద మాట్లాడి నీకు రేవు పార్టీ గురించి తెలియదు, నీకు ఏ పార్టీ గురించి తెలియదు, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు. నీకు రేవు పార్టీ అంటే ఆయన తెలుసా? ఆయన రేవు పార్టీ గురించి మాట్లాడతారు. ఆయన ఆయన మాట్లాడుతున్నాడు. అది ఆయనకి తెలిస్తే కాబట్టి చెప్పమనండి. రేవు పార్టీ ఏంటి ఏందో చెప్పమనండి ఆయనని. మధు గారు అంటే అలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే రాజకీయ ఉద్దేశంతోనే కామెంట్ చేస్తారంటారా, లేకపోతే ఇన్ఫర్మేషన్? 100% అండి. నేను చెప్తున్నాను, ఇవాళ కుమ్మక్కయ్యారు, ఇద్దరు కుమ్మక్కయ్యారే. నేను చెప్తూనే ఉన్నా ఆల్రెడీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ సపరేట్ గా ఉంది. రేవంత్ రెడ్డి సంజయ్ ఇద్దరు మంచిగా ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ రియాక్ట్ కాకముందే ఫస్ట్ రియాక్ట్ అయింది ఇద్దరు వ్యక్తులు. ఒక ఆయన బండి సంజయ్, రెండు ఆయన మెదక్ ఎంపీ గారు. ఇద్దరే అయింది, ఎవరు కాలే ఫస్ట్. వాళ్ళిద్దరు అయిన తర్వాతనే మిగతా వాళ్ళు అయినరు. ఇది జరిగేది ఏం లేదు, వాళ్ళకి జరుగుతుంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆయన ఉండేవాడు, జీవీఎల్ నరసింహారావు అని ఒక ఆయన బీజేపీ ఎంపీ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ముందే మాట్లాడేటోడు ఆయన. ఆయన చంద్రబాబు యాంటీ చంద్రబాబు ఎజెండా ఉండేది అన్నట్టు ఆయనకి. అందుకోసం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటూ మాట్లాడేటోడు ఆయన. ఈయన కూడా ఇప్పుడు అదే అయితే జరిగేది. బీజేపీలో కూడా ఈటెల రాజేందర్ గారు ఒకటి మాట్లాడతాడు, కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడతాడు, మాధవరం ఒకటి మాట్లాడతాడు. అట్లుంది వాళ్ళ పరిస్థితి. రైట్. సతీష్ గారు అంటే మధు గారి మాటలతో ఏకీభవిస్తారా మీరు? అంటే మీ ముఖ్యమంత్రి బండి సంజయ్ అంతా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు, వీళ్ళందరూ దోస్తానం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఏమంటారు? రాజకీయ నాయకులు రాజకీయ అంశాలు వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడతారు. మిగతా సమయంలో ఎదురుపడితే ఎవరైనా పడుతుంది. ఎందుకు కేటీఆర్ మొన్న మల్లారెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారి గురించి గతంలో చాలా మాట్లాడారు. ఈయన పెళ్లి పోలేదా? అదే రకంగా కేటీఆర్ గారి కుటుంబాల్లో ముఖ్యమంత్రి ఆహ్వానం పంపిస్తే పోమా? బండి సంజయ్ వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు? ఇంతకీ మేము వినండి, బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడిందో వాళ్ళకు సమాచారం ఉంది అనుకనే మాట్లాడండి ఆయన. అదే రకంగా మా ప్రభుత్వం మేమున్నాము, మా ముఖ్యమంత్రి గారు ఇంట్లో మన ఎవరైతే కేటీఆర్ గారి బామర్ది ఇంట్లో కూడా పెన్షన్ నడుస్తుంది, అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తారు, లేకపోతే విదేశీ మద్యాన్ని యూజ్ చేస్తారు, పోండి అని చెప్పేసి మేము ఎక్సైజ్ వాళ్ళని పోలీసులను పంపిస్తాము. ఆల్రెడీగా అక్కడ ఒక గందరగోళం జరుగుతుంది, పెద్ద హ్యాపీగా నడుస్తున్నాయి, డీజే సౌండ్లు పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడ పోయిండ్రు. ఇంకోటి అక్కడ విఐపి ఇంట్లో నడుస్తున్నది ఫంక్షన్. రాజు పాకాల గారు విఐపి మాజీ మంత్రి బామ్మడి అతను కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళింది వస్తుంటారు. అక్కడ వాళ్ళకు విదేశీ మద్యం బాటిల్ కనపడి సీజ్ చేసినామని వాళ్ళే చెప్తున్నారు. అదే రకంగా ఇతను మధు ఇదే విజయ్ అల్లడి ఇది వాడినని వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ అబద్ధమే అనుకుందాం ఒక కాడికి. మన మధు గారు చెప్పినట్టుగా, తాత మధు గారు చెప్పినట్టుగా నిజమే అనుకుందాం. రేపు వాళ్ళే క్లీన్ చిట్ గా బయట పడతారు కదా. మాకేం ప్రభుత్వానికి మాకేం పని లేదా? ఆ కేటీఆర్ ఏం చేస్తున్నాడు, ఆయన బాబాజీ ఏం చేస్తున్నాడు,
వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి వాడడానికి మేము మాకేం పని లేదా? రైట్ రైట్ ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోబోతుందండి. రైట్ రైట్ తాత మధు గారు, ఇంకొకటి అంటే విచారణకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులోకి రావట్లేదు. దీనికి సమాధానం చెప్పాలి తాతమాధు గారు. ఎక్కడ పోయింది మరి రాజీవ్ పాకాల? ఎందుకు పోయినంత భయం, అంత భయం ఎందుకు? రైట్ రైట్ తాత మధు గారు అందుబాటులోకి లేరు మనకి. ఎస్ చెప్పండి. ఎస్ తాతమాధు గారు వెళ్ళిపోయిండ్రా? ఎస్ తాత మధు గారు లేరు, వెళ్ళిపోయారు. అండ్ సతీష్ గారు మీరు చెప్పండి. ఎస్ ప్రధానంగా ముందు నుంచి కావాలనే దురుద్దేశంతో చేస్తుంది. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నా కూడా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు, ఎవరినో టార్గెట్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఒక్కరిని టార్గెట్ చేసుకొని అక్కడి వరకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని. ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయంటారు? ఒకటే అండి, నేను ఒకటే చెప్తున్నాను. మీ ఛానల్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకే కానీ ప్రతిపక్ష పార్టీలకే కానీ, కావాలని 10 నెలల్లో మా గవర్నమెంట్ వచ్చింది 15 నెలలు అయింది. అయితే 10 సంవత్సరాల అవినీతి రాష్ట్రం కోల్పోలేటువంటి పరిస్థితి. మేము ఈ యొక్క రాష్ట్ర పాలనను, ప్రజాపాలనను ఏ రకంగా ప్రజల సంక్షేమాన్ని తీర్చాలని చెప్పేసి మేము మా పనిలో మేము ఉన్నాం. కానీ ఏం చేస్తున్నారంటే భావపామర్థులు బిల్లా రంగంలాక ఓ రోజు ఓడు మా మీద ఇరుచుకపడుతూ ఏదో మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేదని, ప్రజలను మోసం చేసినామని, నిరుద్యోగులను మోసం చేసినామని, అసలు పింఛన్ చేయట్లేదని మా ప్రభుత్వం పైన విచ్చలవిడిగా దాడి చేసే కార్యక్రమాన్ని తెలియజేసేది. అదే సమయంలో ఈ మధ్య కాలంలో వాళ్ళకు భయం చిక్కిస్తుంది. ఒకవైపు కాళేశ్వరమే కానీ, ఒకవైపు ధరణియే కానీ, ఇంకోవైపు వీళ్ళు చేస్తున్న కుంభకోణాలే కానీ, వీళ్ళు చేసిన అక్రమ సంపాదనే కానీ, వీటన్నిటిని ఎక్కడ బయట పడుతుందో, మమ్మల్ని ఎక్కడ తీసుకుపోయి జైల్లో పడిస్తారని ఒక భయం చిక్కిస్తుంది. అందుకని ఈరోజు రైతుల కోసం నేను త్యాగం చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో ప్రాణాలకు తెగిరితే వీళ్ళు ఉద్యమాలు తెగిరంట. అయ్యా మీ ఇళ్లలో ఎవరన్నా పెట్రోల్ మీద పోసుకుర్రా, లేకపోతే ఎవరన్నా ఉరి పోసుకొని చచ్చిపోయినరా, లేకపోతే ఎవరైనా అటువంటి ప్రయత్నం అని ఏమైనా చేసిర్రా? మీరు అటువంటి ప్రయత్నం చేసి అడిగిస్తామంటే చేసి ఇంకా నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను అలా ప్రాణాలు పోయేటట్టు 1200 మంది చచ్చిపోయేటట్టుగా హరీష్ రావు కారణమైండు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పునాదుల మీద మీరు రాజకీయ పునాదులు వేసుకొని, వాళ్ళ సమాధుల మీద మీరు రాజకీయ పునాదులు వేసుకొని ఈరోజు పాలన చేసిరు 10 సంవత్సరాలు. మీరు అందరు అమరవీరుల కుటుంబాలను కూడా మీరు క్యాచ్ చేసే పరిస్థితిలో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ నష్టపోయి ఆగమైపోయిన రాష్ట్రాన్ని ఎట్లా ఆదుకోవాలని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం ఆలోచన చేసి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, క్లియర్ కట్ గా వీళ్ళు కావాలని అధికార పార్టీ వీళ్ళు తప్పులు చేస్తారు, అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోస్తారు, బుర్రవాళ్ళు వీళ్ళు. రైట్ సతీష్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించి మనకి కుమార్ యాదవ్ గారు అందుబాటులోకి వచ్చారు. కుమార్ యాదవ్ గారు నమస్తే. అండ్ ప్రధానంగా బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి ఇందాక తాత మధు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇటువైపు ముఖ్యమంత్రికే ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే ఆయన ముందే రియాక్ట్ అవుతున్నారని, సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారు, నేను కూడా చిల్లరగా మాట్లాడొచ్చినటువంటి వ్యాఖ్యలు చేశారు, వినే ఉంటారు. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏమంటారు మీరు? బండి సంజయ్ గారు నిజంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే రాజకీయం కోసం విమర్శలు చేశారా? ఫస్ట్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడము అంత ఈజీగా కాదు కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నారు, సంజయ్ గారు ఏం మాట్లాడిండ్రు, సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉన్నదో పబ్లిక్ డొమైన్ పెట్టాలి, ఇమీడియట్లీ దోషులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడాలి. దాంట్లో తప్పేం ఉన్నది దాంట్లో? మీరు నిజంగా అక్కడ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ లో అంతమంది దొరికినప్పుడు వాళ్ళ మీద విచారణ చేయమంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. వాళ్ళకి ఇప్పుడు ఆ టెస్టులు చేయాలి కదా. అవి ఏం చేయకుండా కేవలం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు, వీళ్ళేమో వాళ్ళని కప్పుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళు బండి సంజయ్ గారు మాట్లాడింది అదే కదా. నిజంగా అక్కడ నిన్న ఆడ జరిగినటువంటి ఉదాంతం నిన్న అన్ని ఛానల్స్ లో కూడా చూసినాము. ఆడ ఫారెన్ మందు దొరికింది, దాంతో పాటు డ్రగ్స్ ఉన్నది అంటున్నారు. ఒక దిక్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు గతంలో అనేక సార్లు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇంకా కూడా ఇవాళ ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కొకైన్లు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, గంజాయి మూటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అంటే పూర్తిగా ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము
ఈ డ్రగ్ విషయంలో గానీ గంజాయి విషయంలో గానీ పూర్తిగా వైఫల్యం చెందిందనడంలో నిన్నటి జరిగినటువంటి ఉదంతమే మనకు సాక్ష్యంగా నిలుస్తా ఉన్నది. మీరు నిజంగా డ్రగ్ ను నిర్మూలించాలనుకున్నప్పుడు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవాళ విదేశీ మద్యం ఎక్కడి నుంచి వస్తున్నది, ఇవాళ ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, విదేశీ మద్యం ఈ రాష్ట్రంలోకి వస్తున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదా ఫెయిల్యూరు? మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వమే కదా బాధ్యత వహించాల్సింది. పోనీ అక్కడ జరిగినటువంటి విషయాలు ఏం జరిగిందో పబ్లిక్ కి తెలవాలి కదా. పబ్లిక్ డొమైన్ లో మీరు సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్ కుమార్ యాదవ్ గారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు కేటీఆర్ సంబంధించినటువంటి కుమార్ యాదవ్ గారు ఇందాక తాతా మధు గారు మాట్లాడారు. విదేశీ మద్యం అనేది పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్ లో కామన్ గా వాడుతూ ఉంటారు, దానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, తెచ్చుకోవచ్చు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. సో అదేం పెద్ద విషయం కాదు, దాన్ని ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు దానికి కూడా పర్మిషన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఫస్ట్ వారికి తెలవాలి తాత మధు గారికి, మనం ఢిల్లీ నుండి తెలంగాణకు ఏదైనా మద్యం బాటిల్స్ తెచ్చుకోవాలనుకుంటేనే దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. జనరల్ గా ఏదైనా వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి మద్యం బాటిల్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ట్రైన్ లో వచ్చినప్పుడు కొన్ని పరిమితులు, ఫ్లైట్ లో వచ్చినప్పుడు కొన్ని పరిమితులు, ఏదో ఒక విధంగా మనం అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోయినప్పుడు సరిహద్దులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి కొన్ని పరిమితిలో ఆ యొక్క మద్యం బాటిల్ని తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉంటది. కానీ ఇవాళ విదేశాల నుంచి వచ్చినటువంటి మద్యం బాటిళ్ళకి ఎందుకు వెసులుబాటు ఉండదు? విచ్చలవిడిగా విదేశీ మద్యం ఎట్లా వస్తుంది ఈ రాష్ట్రానికి? దాని మీద ఎందుకు విచారణ చేయరు? నిన్న జరిగినటువంటి ఏదైతే ఫంక్షన్ అంటున్నారు వాళ్ళు, ఏదో గృహప్రవేశానికి సంబంధించినటువంటి చిన్న దావత్ అని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దావత్లో సరే అందరు ఫ్యామిలీ మధ్యలో విదేశీ మద్యం ఎందుకు ఉంటది? అక్కడ డ్రగ్స్ ఎందుకు ఉంటది? కొకైన్ ఎందుకు ఉంటది? సో వాటి మీద ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడడం ఈజీ ఉన్నది, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం ఈజీగానే ఉన్నది. కానీ మరి అవన్నీ ఎందుకున్నాయి? దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఎందుకు వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు? ఎందుకు రిలీజ్ చేస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఎవరు ఎటువైపు ఉన్నారు? ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కుమార్ యాదవ్ గారు చెప్పిన, బండి సంజయ్ గారు చెప్పిన ఒకటే, అక్కడ ఉన్నటువంటి జరిగిన దానికి సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ దిశగా వెళ్ళబోతున్నారా? సో రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే రిలీజ్ చేస్తే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి నిజంగా అది రేవ్ పార్టీ లేకపోతే ఫ్యామిలీ పార్టీ కూడా తెలిసే అవకాశం ఉంది. 24 మంది పురుషులు, అదే రకంగా ఒక 12 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి చెప్పారు. వాళ్ళ పేర్లను బయటికి అనౌన్స్మెంట్ చేయమనండి, ఆల్రెడీ తెలిసిపోతుంది కదా. ప్రభుత్వం సతీష్ గారు మీరే ఉన్నారు, మీ పార్టీలో మీరే ఉన్నారు, మీరే ఆ పని చేయాలి. మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ పేరు నమోదు చేసినాం, అరెస్ట్ చేసినాం అని చెప్తున్నారు కదా. ఎంతెంత మందిని అరెస్ట్ చేసిళ్ళు? దాంట్లో ఎవరున్నారు? కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? దాంట్లో ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఉంటారా? అందుకే రిలీజ్ చేయలేకపోతున్నారా మీరు? అదైనా చెప్పాలి కదా. ఇదండి, ఇప్పుడు ప్రభుత్వము చట్టం తన పని తను చేసుకుంటది, అధికారులు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక్కొక్కరి దగ్గర విజయ్ గారి దగ్గర అది ఆల్రెడీ ఆ కొకైన్ బాడీని చెప్పేసి చెప్తున్నారు, బాటిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఎప్పుడు విచారణ ఎప్పుడు? మీరు ఇప్పుడు ఇప్పటికే దాదాపు రెండవ రోజు కొనసాగుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎందుకు బయట పెట్టలేకపోతున్నది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ దోబుచ్చులాటలు ఎందుకు? అంటే మీరు ఇవాళ కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం? తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా కాపాడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా దోషులు అది తీసుకున్న వాళ్ళు విదేశీ మద్యాన్ని ఇప్పుడు అందులో ఎంతమందిని తప్పించుంటారు అనుకుంటున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు? చెప్పండి. మేము ఎవ్వరు తప్పించవలసిన అవసరం మాకు లేదు. మాకు ఇంకోటి వ్యక్తిగత సతీష్ గారు అంటే వీడియో ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే సో ఒక పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. నిజంగా చేయాల్సిన అవసరం ఉందంటారా మీరైతే? అదే ఒక సిటిజన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మినహాయిస్తే ఒక సిటిజన్గా ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా? మేము ఏమంటున్నాము, క్లియర్గా బండి సంజయ్ గారు మాట్లాడిందన్నా, అక్కడ అధికారులు చెప్పిందన్నా, ఖచ్చితంగా విచారణ కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయరా సతీష్ గారు? మీ వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుంది మాకు. ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా శిక్షిస్తుందండి. మేము క్లియర్ కట్గా డ్రగ్స్కు వ్యతిరేకం, మేము వీటన్నిటికీ మా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం. మొట్టమొదటి నుంచి కూడా మేము అధికారంలోకి రాకముందు నుంచి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి గురించి కూడా చాలా సీరియస్గా దీని మీద ఫైట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళం.
మేము దీన్ని ఎంటర్టైన్ చేయము. అసలు ఇట్లా చేసే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించాం. వాళ్ళు ఎవరైనా కానీ వదిలిపెట్టే ముచ్చట ఉండదు. మీరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం అనుకుంటేనే ఇవాళ మద్యము, ఇవాళ డ్రగ్స్ ఇవాళ మొత్తం రాజ్యం వెళ్తున్నది ఇవాళ రాష్ట్రంలో. మీరు ఒక్కసారి ఇలా బీటెక్ సంబంధించి అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఫార్మా కాలేజీలు కావచ్చు, ఇవాళ స్లమ్ ఏరియాలలో మీరు ఒకసారి తిరిగి చూడండి. ఇవాళ అదే రాజ్యం వెళ్తున్నది, డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నది ఇవాళ తెలంగాణలో. కుమార్ గారు డ్రగ్ రహిత తెలంగాణ ఎట్లా అవుతుంది అండి? ఏదో వేదికల మీద మాటలు చెప్పినంత మాత్రాన అవుతుందా? దానికి సంబంధించినటువంటి అమలు చేయాల్సినటువంటి బాధ్యత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి? దానికి సంబంధించినటువంటి అధికారులు ఎంతమంది అధికారులను ఏర్పాటు చేశారు? ఎంతమంది మీరు డిపార్ట్మెంట్ కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అవి పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మేము ఖచ్చితంగా దీన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాము. ఇంకొకటి, గత ప్రభుత్వం చేసిన ఉదాసీన వ్యవహారం వలన ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా తెలంగాణలో వ్యాప్తి చెందింది. అరికట్టే కార్యక్రమంలో సీరియస్ ఉన్నాం. మీరు వచ్చి సంవత్సరం అవుతుందన్నా, మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు వస్తే సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంలో మీకు సమయం సరిపోలేదా ఈ డ్రగ్ నిర్మూలించడానికి? ఇప్పుడు ఖచ్చితంగా ఇది సామాన్యుడు కింద పట్టుకున్న అదే ఇప్పుడు నిన్నటి సమస్య సామాన్యుడికి వస్తే వాడిని తీసుకుపోయి మీరు ఇప్పుడు ఈ పాటికి జైల్లో పెట్టకపోతుండ్రా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, వారికి ఒక న్యాయమా? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది కేటీఆర్ గారైనా, కేటీఆర్ గారి కుటుంబం అయినా, వాళ్ళ బామర్ది అయినా, లేకపోతే వాళ్ళ దోస్తులైనా ఎవరైనా సరే వదిలిపెట్టే ముచ్చట్లేదు. కనుకనే చట్టం తన పని తను చేసుకోబోతుంది. మేము ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. క్లియర్ కట్ గా ఈ యొక్క డ్రగ్స్ ను, ఈ మాదక ద్రవ్య కూకటి వేలతో ప్రకటించేదాకా మా ప్రభుత్వం నిద్రపోదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నిద్రపోతే 2వ రోజు గడుస్తుంది కదా, కనీసం ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు? మరి జరిగింది నిన్ననే, నడుస్తూనే ఉంది. ఆల్రెడీ మీరు 2వ రోజు మీరు మర్చిపోతున్నారు. ఇది 2వ రోజు, నిన్న కాదు. ఇవాళ 2వ రోజు అంటే దాదాపు ఇప్పటికే మీకాడ ఇష్యూ ప్రారంభమై దాదాపు ఇప్పటికి 40 గంటలు దాటింది. మీకు తెలవాలి అది. నడుస్తూనే ఉంది కదమ్మా, చెప్తూనే ఉండరు కదా. నేనేమంటున్నా అన్న, ఇవాళ దాంట్లో ఏమైనా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేదా కేటీఆర్ నే కాపాడాలనుకుంటున్నారా? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అది బట్టబయలు చేయమంటున్నాం మేము. మేము ఎవరిని కాపాడడానికి సిద్ధంగా లేము, ఎవరిని కాపాడడం కూడా సిద్ధంగా లేనప్పుడు మరి సీసీటీవీని మీరు ఎందుకు బయట పెట్టలేరు? బయట పెట్టండి, బయట పెట్టాలి కదా. బయట పెట్టింది కదా, ఆల్రెడీగా తెలుస్తూనే ఉంది కదా. అధికారులు ప్రకటన చేస్తారు. సతీష్ గారు అంటే బండి సంజయ్ గారు చెప్పిన వ్యాఖ్యలు కూడా అదే. ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు అందులో ఉన్నారు, ఏదైతే చెప్తుందో పోలీసులు చెప్తున్నటువంటి అంశంలో ఎవరెవరు పేర్లు ఉన్నా బయట పెట్టడానికి ఎందుకు అనేది. సరే, ఒకటే గోప్యతకు సంబంధించినటువంటి విడుదల చేయకపోయినా ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే నిజంగా అది రేవ్ పార్టీయా, ఫ్యామిలీ పార్టీయా, ఎవరెవరు అక్కడ గెట్ టుగెదర్ అయ్యారు, ఏమో వాడు ఇవన్నీ కూడా తెలుస్తాయి అంటున్నారు కదా. అంటే అది ఒకసారి రిలీజ్ చేస్తే ప్రభుత్వం పై ఉన్నటువంటి మరొకసారి చిత్తశుద్ధి నిరూపించుకున్నట్లు అవుతుంది. సో దానికి సంబంధించి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళని విజిట్ చేసి అదే రకంగా మీరు ఇందాక మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నారు. అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశాలు కానీ ఈ అంశాలన్నీ కూడా చెట్టుకుపోయాయి కొంతవరకు. నిషేధించినటువంటి గేమ్ కి సంబంధించినటువంటి వస్తువులు దొరికినాయని చెప్పేసి అధికారులు మాట్లాడుతున్నారు. మరి నిజంగా అది ఫ్యామిలీకి సంబంధించినటువంటి పార్టీ అయితే నిషేధించినటువంటి గేమ్ ఆడడానికి ఆ వస్తువులు ఎందుకు ఉన్నాయి అక్కడ? అది రేవ్ పార్టీ కాదని కేటీఆర్ మాట్లాడుతున్నారు. దాన్ని బట్టబయలు చేయమంటున్నాం. రేవ్ పార్టీ లేదంటే ఫ్యామిలీ పార్టీ? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దోబుచలు ఆడకుండా మీరు తక్షణమే ఇప్పుడైనా కూడా వెంటనేటువంటి వ్యక్తులు అందులో ఎవరెవరు ఉన్నారు, అది రేవ్ పార్టీ లేదా ఫ్యామిలీ ప్యాటో మీరు బట్టబయలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో దోషులను శిక్షించాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము. కుమార్ యాదవ్ గారు, ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావాలనే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసిందే. అంటే కేటీఆర్ని టార్గెట్ చేస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అనుసంధానంగా కేసుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కొన్ని ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో దానికి ఎంతవరకు నిజం అంటారు? కేటీఆర్ రేవంత్ రెడ్డి అండర్స్టాండింగ్ పాలిటిక్స్. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా. ఇదే పాలిటిక్స్ జరుగుతున్నది అక్కడ. కేవలం కాంగ్రెస్ పార్టీ వర్షన్ వేరేగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వర్షన్ వేరేగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇటువైపు బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి, అందుకే ముందుగానే బండి సంజయ్ గారు స్పందిస్తున్నారని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులకు అవగాహన ఉండాలి, రాజకీయ అవగాహన ఉండాలి.
ఎందుకంటే పార్టీ గతంలో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి కాంగ్రెస్ కి ఎక్కడన్నా పొత్తు కుదురుతుందంటే మీరు కనీసం ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవగాహన ఉండాలి. పచ్చగడ్డ ఎత్తే బగ్గు అన్నట్టుగా ఉంటది మన కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు. వాళ్ళు ఎప్పుడైనా పొత్తు కలుస్తారా? కనీసం వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉన్నదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. గతంలో కలిసి పోటీ చేసినటువంటి ఉదాంతం వాళ్ళకు ఉన్నదా, లేదంటే బీజేపీకి కాంగ్రెస్ కు ఉన్నదా? కనీసం ఏం మాట్లాడుతున్నారండి? తల ఉన్నట్టు మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు ఎవరు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కూడా ఎన్నికల సమయం కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బండి సంజయ్ని తప్పించడానికి మెయిన్ కారణం కేసీఆర్ వల్లే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. సో వీళ్ళకి లబ్ధి చేకూరించేందుకు ఇలాంటి అంశాలు చాలా వచ్చాయి. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళనే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు అనబట్టే అంటే కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నము, బీజేపీని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులు బురద జల్లే ప్రయత్నం తప్ప. ఎందుకంటే ఇవాళ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా పుంజుకుంటున్నది. గతంలోనే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసిళ్ళు, మళ్ళీ రేపు భవిష్యత్తులో చూడబోతున్నారు. సో ఇక్కడ బీజేపీ ఎదుగుదలను ఓర్చుకోలేక, మా నాయకుల ఎదుగుదలను ఓర్చుకోలేక ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా అంత స్పష్టంగా కనపడుతున్నది కదా. కేటీఆర్ ఏమంటాడు? మన కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడతాడు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? జన్వాడ ఫామ్ హౌస్ చెరువులో ఉన్నది, అది ఆ అక్రమ నిర్మాణం అని చెప్తా ఉంటాడు తప్ప దానికి ఎందుకు నోటీసులు ఇచ్చి కాలయాపన ఎందుకు చేస్తున్నాడు? దాన్ని ఎందుకు గొలగొట్టలేకపోతున్నాడు? ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అనేక వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? జన్వాడ ఫామ్ హౌస్ మీద చర్యలు తీసుకోవాలి కదా, ఫామ్ హౌస్ ను కూలగొట్టాలి కదా. ఇప్పుడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత పవర్స్ ఉన్నా కూడా ఇవాళ కేటీఆర్దే నడుస్తున్నది ఇవాళ రాష్ట్రంలో. ఆ విధంగా నడుస్తున్నది ఇవాళ ఈయన. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇంతసేపు ఒక జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టడానికి నీకు ఇన్ని రోజుల కాల వ్యవధి ఎందుకు ఇస్తున్నది? ఇవాళ ఆయన కోర్టు పోయేటట్టు నువ్వు ఎందుకంత అవకాశం ఇస్తున్నావు? సామాన్యులకు ఎందుకు అవకాశం ఇవ్వవు? సామాన్యులకేమో రాత్రి బుల్డోజర్ పెట్టి కూలగొట్టిస్తావు. మరి అదే కేటీఆర్ సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు ఇవాళ? అంటే ఇవాళ ఎవరితోటి కలుస్తున్నారో ఒక్కసారి మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 100% బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. రెండు ఒక్క వరలో ఉన్నటువంటి కత్తులే అవి. రైట్ సతీష్ గారు ఏమంటారు మీరు? రెండు ఒక వరలో ఉన్న కత్తులేనా? రెండు అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తున్నాయి మీ రెండు పార్టీలు? సతీష్ గారు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దానికి నిదర్శనం అండి. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అధికారాన్ని పదవులను పంచుకున్న దాంట్లో ఉదాస్తులు అని చెప్పేసి, దోస్తులు అని చెప్పేసి అనేది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో. సతీష్ గారు రెండు భద్రశత్రువులు పార్టీలు నేషనల్ వైడ్ చాలా హోరహోరీగా ముందుకెళ్తున్నాయి. మీకెందుకు వచ్చినాయి అన్న? నిజంగానే అట్లా పంచుకునేది ఉంటే మిగిలిన 8 మీరు ఎట్లా గెలిచిళ్ళు? ఏనండి, మన బీఆర్ఎస్ గుండసులో పోయింది, మీకు 8 స్థానాలు ఇచ్చారు, సరే ఓకే సంతోషం. వాళ్ళ పోయి వాళ్ళే. మీకు గతంలో కాంగ్రెస్ మీ స్థానాలు ఎన్ని అంటున్న, గతంలో ఉన్న కాంగ్రెస్ స్థానాలు ఎన్ని, ఇప్పుడు ఎందుకు 8 గెలిచిళ్ళు? మరి అట్లయితే మళ్ళీ అది కూడా బీజేపీ గెలవాలి కదా. బీజేపీ గెలుస్తుందా ఏమైంది అనేది మొత్తం వాళ్ళు ఎక్కడైతే బీజేపీ. మీరు దయచేసి రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడండి, ఎందుకంటే అట్లా కరెక్ట్ కాదు. సంబంధించినటువంటి బ్రదర్ ఇక్కడ వినండి. ఆల్రెడీగా బండి సంజయ్ గారు నిజాయితీగా మాట్లాడే వ్యక్తి. బండి సంజయ్ గారు ఆ గన్వాడ విషయంలో కానీ, ప్రస్తుత ప్రభుత్వాన్ని, మన ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీని కానీ ఎక్కడిదక్కడ ఏకి పడేస్తున్నాడు. దాంట్లో మేము అతన్ని స్వాగతిస్తాం. అదే సమయంలో ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక మంత్రిగా ఆయన యొక్క చర్యలు ఆయనకు ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడవలసిన అవసరం కూడా బండి సంజయ్ గారికి లేదు. క్లియర్గా ఒకటే చెప్తున్నాం, తప్పు జరిగిన కాడ ఎక్కడైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సపోర్ట్ చేయకుండా ఖచ్చితంగా సీరియస్ గా ముందుకు పోతాయి. దాని బండి సంజయ్ గారు మాత్రమే మాకు ఉదాహరణ. కనుక మీరు వాళ్ళు ఒకటైన సంగతికి పక్కన పెడితే ఈ ఫామ్ హౌస్ లో జరిగిన ఏదైతే లిక్కర్ వ్యవహారం ఉన్నదో, ఈ యొక్క రేవు పార్టీయా లేకపోతే కుటుంబ పార్టీయా, ఇది ఖచ్చితంగా అధికారులు
ఏదైతే చేస్తారు దోషులకు ఖచ్చితంగా శిక్షిస్తారు కుమార్ భయ్య. దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైట్ మేము కూడా త్వరగా చేస్తున్నామన్నా, ఆందోళన ఏం లేదు. మీరు కూడా త్వరగా చేస్తే మంచిది, మీ ప్రభుత్వానికే మంచి పేరు ఉంటది, మీ నాయకులకు మంచి పేరు ఉంటది. లేదంటే ప్రభుత్వం తప్పకు మీ ప్రజలందరూ మిమ్మల్ని చీకొట్టే రోజులు వచ్చినాయి, చీకొడతారు. వినండి, మీరు ఏదో హైడ్రా గురించి కూల్చివేతల గురించి మాట్లాడుతున్నారు. అక్రమంగా నిర్మాణం జరిగిన భవనాలు ఏవి కూడా ఉండవండి. పేదవాళ్ళ మీద హైడ్రా దౌర్జన్యాలే కానీ రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు కూలగొట్టట్లేదు ఎందుకన్నా? అది అక్రమమే కదా, అక్రమం అనే కదా నోటీసు. రైట్ కుమార్ యాదవ్ సతీష్ గారు టాపిక్ మనం జనవాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడదాం, మరొక డిబేట్ లో మాట్లాడదాం, పెట్టుకుందాం ఖచ్చితంగా. అంటే ఇంకొకటి ఫైనల్ గా కుమార్ యాదవ్ గారు మీరు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మనం పక్కన పెడితే జనవాడ ఫామ్ హౌస్లో ఏదైతే జరిగిందో నిన్న వ్యవహారం, సో విచారణకు సంబంధించి రాజ్ పాకల్ గారు హాజరు కాకపోవడం, ఇవన్నీ కూడా పోలీసుల నుంచి వెల్లడిస్తున్నటువంటి అంశాలు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, ఎఫ్ఐఆర్ అనేది కావాలనే చేసే ప్రయత్నం చేశారు తప్ప ఇటువైపు విజయ మద్దూరు స్టేట్మెంట్ కానీ లేకపోతే పూర్తిగా పోలీసులు ఇచ్చినటువంటి అంశాల్లో కానీ ఎక్కడా కూడా పార్టీకి పర్మిషన్ తీసుకుంటే బాగుండేదని అన్న అంశంలోనే పోలీసులు మాట్లాడారు తప్ప ఇదేమి ఇక్కడ చేయకుండా తప్పు కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మీరేం చెప్తారు? అంటే ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? ఫైనల్ గా కంక్లూడ్. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు నిజంగా అది కుటుంబ దావత్ అయితే రాజ్ పాకల గారు ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? నిజంగా వాళ్ళు కుటుంబ పార్టీయే కదా, కుటుంబ దావతే కదా, మరి కుటుంబ సభ్యులకు విచారణకు రావాలి కదా, విచారణ చేసినప్పుడు రావాలి కదా, వాళ్ళకి పోలీసులకు సహకరించాలి కదా. మీరు ఎందుకు భయపడి తప్పించుకోవాలి? నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోవాలి, కొకైన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, నువ్వు మంచి కుటుంబ సభ్యులతోటి చక్కటి విందు వినోదాన్ని ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, మేము కాదనట్లేదు. కానీ మరి మీరు ఏం తీసుకున్నప్పుడు, ఏం చేయనప్పుడు పోలీసుల విచారణకు మీరు సపోర్ట్ చేయాలి కదా. విచారణకు వస్తే సరిపోయాయి కదా. వాళ్ళు టెస్టులు చేసుకుంటారు, టెస్ట్ లో నిజ నిర్ధారణ తేలుతుంది కదా. నిజ నిర్ధారణ అయిన తర్వాత నువ్వు వెళ్ళి పార్టీని నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ అది రాజ్ పాకల గారు పోలీసులకు సహకరించట్లేదు, తప్పించుకున్నాడు అంటేనే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అది 100% అది డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైతే విందు వినోదంగా మేము భావించాల్సి వస్తున్నది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి, నిజ నిర్ధారణ చేయాలి. దాంతో పాటు ఒక సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే పబ్లిక్ కూడా తెలవాలి. అంటే అంత బలవంతుల్నే ఇవాళ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేసి లోపలి పంపించినప్పుడు సామాన్యులు మేమెంత అనేది ఆలోచన వచ్చి సామాన్యులు కూడా డ్రగ్స్ కు దూరం ఉండే అవకాశం ఉంటది. డ్రగ్ కానీ ఒకటి కుమార్ యాదవ్ గారు, నిజంగా సీసీ ఫుటేజ్ అక్కడ కెమెరాలు ఆన్ చేసి ఈ వ్యవహారం చేసే అవకాశం కూడా ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. నిజంగా ముందు జాగ్రత్తగా అవన్నీ ఆపిచ్చేసే అవకాశం కూడా ఉంది కదా. 100% సీసీటీవీ ఫుటేజ్ అక్కడ లేకున్నా ఎంట్రన్స్ దగ్గర ఎవరెవరు పోయిళ్ళు, ఎంట్రన్స్ దగ్గరనో లేకపోతే ఆ ఎంట్రన్స్ దగ్గర 100% ఉంటది అక్కడ ఎవరెవరు వస్తున్నారు అన్నది. సో కంపల్సరీ ఆడ ఎవరు అంటున్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ విడుదల చేయండి, ఎవరెవరు అసలు దాంట్లో హాజరయ్యారు, ఎవరెవరు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రకరకాల వ్యక్తులు మరి దాంట్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, ప్రముఖుల పిల్లలు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారా, ఎవరున్నారు అన్నది బయటపడాలి కదా. అదే మేము రిలీజ్ చేయమంటున్నాం. రిలీజ్ చేసిన తర్వాత ప్రభుత్వం కూడా వెంటనే ఏదైనా నిజంగా అలా వాస్తవాలు ఉంటే వెంటనే వాళ్ళను అరెస్ట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటది. మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఎట్లా డ్రగ్ రహిత రాష్ట్రంగా ఎట్లా తీర్చిదిద్దావో కనీసం దానికి మీద అవగాహన లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇమీడియట్లీ తక్షణమే నువ్వు నిజంగా డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలి. దానికి సంబంధించినటువంటి ఎస్ఓటి డిపార్ట్మెంట్ ని కొంచెం యాక్టివ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ఓటి వాళ్ళు కూడా ఎస్ఓటి డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా చాలా యాక్టివ్ లేదు. అవి కూడా వాటికి సంబంధించినటువంటి అధికారులను పెంచాల్సిన అవసరం. పాటు స్టేషన్ లో ఒక నిఘా టీమ్ ని ఎప్పుడు ప్రతి ఏరియాలో ఒక నిఘా టీమ్ ని ఏర్పాటు చేయాలి. వితౌట్ డ్రెస్ కోడింగ్ నిఘా టీం ఎప్పుడు కూడా ఉంటే అప్పుడు ఏమైనా డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగలుగుతావు. నువ్వు రైల్వే స్టేషన్ లో నిఘా పెంచాలి, బస్ స్టేషన్లలో నిఘా పెంచాలి, ఎయిర్పోర్ట్లలో నిఘా పెంచాలి. అసలు నిఘా లేదు, హైదరాబాద్ లో నియంత్రణ లేదు, ఎట్లా పడితే అట్లనే ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. రాష్ట్రం మొత్తం యువత డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని వాడు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఇవాళ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు. వాళ్ళ వైపు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు యువత సరైన దారిలో మలుతుంది. ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుకుంటా ఈ డ్రగ్స్ కి మద్యానికి బానిస అవుతా ఉన్నారు. సో మీరు రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటి మీద కూడా ఆలోచన చేయాలి.
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లేకపోతే కంక్లూడ్ చేయండి కుమార్ యాదవ్ గారు. సో ఇది మేము ఇప్పుడు తక్షణమే మేము డిమాండ్ చేసేది కూడా జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి తతంగానంతా కూడా బట్టబయలు చేయాలని, దాంట్లో ఎవరైనా ఎంతటి వారైనా కూడా వారిని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. సతీష్ మాది గారు చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? కుమార్ యాదవ్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలు వెల్లడించాలని చెప్తున్నారు. ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు కుమార్ యాదవ్ గారు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో, డ్రగ్స్ విషయంలో మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్య, మా ముఖ్యమంత్రి గారు దాని గురించి సీరియస్ ఉంటారు అనేది శుద్ధ అబద్ధంగా మాట్లాడాడు, విరుద్ధంగా మాట్లాడాడు. సరే బ్రదరు మాట్లాడండి, యువకుడు సంతోషం. ఒక్కటి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్నది మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా దానికి కావాల్సిన చర్యలు. కానీ సతీష్ గారు ఎక్కడికక్కడ మద్యం పట్టుబడుతుంది కాబట్టి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పూర్తిగా మద్యం మనకి పట్టుబడినటువంటి దాఖలాలు లేదంటే ఒక నిర్మూలించామనుకోవచ్చు, కానీ ఆ దిశగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సమతి ఇంకా పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. రాజపాకాల గారి వీళ్ళు మొత్తం జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఫైనల్ గా మీరు ఏం చెప్తారో ఒకసారి కంక్లూడ్ ఇవ్వండి. నేను చెప్తున్నాను, రాజపాకాల గారు ఈ డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తి. వాళ్ళ దోస్తు ఎవరైతే విజయ్ ఉన్నాడో మాధురి, ఆయన ఆల్రెడీగా ఒక ఆయన తీసుకున్నట్టు ఆయనే ఒప్పుకుండు, నాకు ఈ రాజపాకాలనే ఇచ్చిందని ఆయన చెప్పిందని మనకు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో అక్కడ ఎవరెవరు తీసుకున్నారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా అధికారులు వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు. మీరు అన్నట్టుగా సీసీ ఫుటేజ్లు బయట పెట్టాలన్నా పెట్టవద్దా, దోషులందరూ బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. కనుక ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో అది కావాలని, కాంగ్రెస్ పార్టీ ఇలా మీద కావాలని చర్యలు తీసుకుంటారని చెప్పేసి అని తప్పుడు అపవాదం మాట్లాడుతున్నారు. ఈ టిబెట్ లో వచ్చిన తాతమాధు గారు మధ్యలోనే లేచిపోయిండు. ఇప్పుడు రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. పూర్తి అప్డేట్స్ ఇచ్చినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. అలాగే తాతా మధు గారు మన మధ్యలో వెళ్ళిపోయారు, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ సీనియర్ కరెస్పాండెంట్ హరీష్ మనకు అందుబాటులోకి వచ్చారు. హరీష్, థ్యాంక్ యూ హరీష్. అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి కుమార్ యాదవ్ గారు వచ్చారు. కుమార్ యాదవ్ గారు నమస్తే, థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఏం చేయబోతుంది అంటే జన్వాడ ఫామ్ హౌస్ అనేది చాలా సంచలనంగా మారింది. అంటే దీపావళికి ముందే కాంగ్రెస్ పార్టీ చాలా రాజకీయ బాంబు పేలిస్తామని చెప్పింది, కానీ దానికంటే ముందే ఇక్కడ డ్రగ్స్ బాంబు పేలింది, ఇక్కడేమో రేవ్ పార్టీ జరిగిందన్నటువంటి వార్తలు వస్తాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ మాత్రం పూర్తిగా ఇది ఒక ఫ్యామిలీ పార్టీ అని కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత పోలీసులు ఏం చెప్పబోతున్నారు, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, డ్రగ్స్ నిజంగానే తీసుకున్నారా, డ్రగ్స్కు సంబంధించినటువంటి లావాదేవీలు అక్కడ జరిగాయా, సో ఏదైతే నిషేధించినటువంటి గేమ్స్కి సంబంధించినటువంటి అక్కడేవో కొన్ని ఆనవాళ్ళు దొరికి అవి నిజంగా ఉన్నా, ఇవన్నీ కూడా చాలా అంశాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి వర్షంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కూడా బండి సంజయ్ లాంటి వారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ట్విట్టర్ టిల్లుకు సంబంధించినటువంటి భావమారి దొరకడం అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన క్లియర్గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కానీ ఇలాంటి ఘటనలు అనేవి ఒక ప్రముఖుల మీటింగుల్లో లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్లో రేవు పార్టీ లాంటివి నిర్వహించడం అనేది కొంతవరకు ఆలోచించాల్సిన అంశం. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కేసుకు సంబంధించి పూర్తిగా ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి రాజ్ పాకాల అందుబాటులోకి లేరు అని పోలీసులు చెప్తున్నారు, కానీ వర్షన్స్ వేరేగా వినిపిస్తున్నాయి. సో ఆయన అందుబాటులోకి వచ్చాడో, విచారించిన తర్వాత ఏ విషయాలు బయటపడతాయి, ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఏఎన్ఎన్ న్యూస్ అందిస్తూనే ఉంటుంది. ఇది స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు మరొకసారి. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏఎన్ఎన్.